వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాం కదా, అందులో 4 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఈరోజు 5th ప్రాబ్లమ్ చూద్దాం. ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు టేక్ 2 వాల్యూస్ ఏ అండ్ బి ఫ్రమ్ యూజర్. అంటే మనం 2 వాల్యూస్ ఏ అండ్ బి వాల్యూస్, ఇంటీజర్ వాల్యూస్ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి మనం అక్కడ యూజ్ చేయాల్సింది అంటే స్కానర్ క్లాస్. ఓకే, నెక్స్ట్ అండ్ వెరిఫై వెదర్ ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి ఆర్ నాట్. అంటే ఏ యొక్క వేరియబుల్లో ఉన్న డేటా అనేది బి యొక్క వేరియబుల్లో ఉన్న డేటాకి ఫ్యాక్టరా కాదా అని వెరిఫై చేయాలి. ఓకే, ఒకసారి శాంపుల్ ఇన్పుట్ చూడండి. ఎంటర్ ఏ వాల్యూ 4, అంటే ఏ యొక్క వేరియబుల్లో డేటా అనేది 4 ఇచ్చాడు యూజర్. ఎంటర్ బి వాల్యూ అంటే యూజర్ నాకు 64 ఇచ్చాడు. 64కి 4 ఫ్యాక్టరా కాదా? ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి ఆర్ నాట్. అంటే బిలో ఉన్న వాల్యూ అంతా 64, 64కి ఏలో ఉన్న వాల్యూ అంతా 4, 64కి 4 ఫ్యాక్టర్ అయితే ఎస్ అని ప్రింట్ చేయమన్నది. ఫ్యాక్టర్ అయితే ఎస్ అని ప్రింట్ చేయాలి కాబట్టి 64 4 ఫ్యాక్టర్ కాబట్టి ఎస్ అని ప్రింట్ చేశారు. అదే ఇది చూడండి, ఏ వాల్యూ 5 ఇచ్చాడు, బి వాల్యూ 26 ఇచ్చాడు. 26కి 5 అనేది ఫ్యాక్టరా? కాదు. కాబట్టి మనకి నో అని ప్రింట్ అయింది. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం? సో 2 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ పక్కన పెడితే నేను 2 ఇంటిజర్ నెంబర్స్ చెప్తాను. లెట్స్ సే 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 13 ఆర్ నాట్ అని అడిగితే మీరు ఏమని చెప్తారు? నో అని చెప్తారు. అదే నేను 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 18 ఆర్ నాట్ అంటే మీరు ఏమని చెప్తారు? ఎస్ అని చెప్తారు. అంటే మనం ఒక పర్టికులర్ ఆపరేషన్ చేస్తున్నాం. ఈ 2 నెంబర్స్ మధ్యలో ఒక పర్టికులర్ ఆపరేషన్ చేస్తున్నాము మైండ్లో. ఆ ఆపరేషన్ బట్టి ఆ 3 అనే వాల్యూ 18కి ఫ్యాక్టరా కాదా అని మనం చెప్తున్నాం. అంతేనా? మీరు ఏదైతే మైండ్లో ఆపరేషన్ చేస్తున్నారో దాన్ని మనం జస్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. జస్ట్ మీరు థింక్ చేయండి. 2 నెంబర్స్ ఉన్నాయి. వాటిలో ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్‌కి ఫ్యాక్టరా కాదా అని మనం చెప్పాలి అంటే మనం అక్కడ యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? అక్కడ మనం ఏ ఆపరేషన్ చేస్తున్నాము? ఒక పర్టిక్యులర్ అర్థమెటిక్ ఆపరేషన్ అనేది మనం చేస్తున్నాం. చూడండి, నేను లెట్స్ సే 25 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 125 ఆర్ నాట్ అంటే మీరేమని చెప్తారంటే ఎస్ అని చెప్తారు. అదే 25 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 90 కాదా అంటే మీరు నో అని చెప్తారు. అంతేనా? ఎందుకు? మన మైండ్‌లో ఒక ఆపరేషన్ చేస్తున్నాం. ఏంటి అంటే రిమైండర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఏ అనే వాల్యూ బికి ఫ్యాక్టరా కాదా అంటే బిని మనము ఏతో డివైడెడ్ బై చేసి రిమైండర్ 0 వస్తే దాన్ని మనము అప్పుడేమంటాము? ఏ అనేది బికి ఫ్యాక్టర్ అంటాం. లెట్స్ సే నాకు 464 తీసుకుంటే 16 జార్ 64 రిమైండర్ 0. అప్పుడు 4 అనేది 64కి ఏంటి? ఫ్యాక్టర్. 4 అనేది 64కి ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, 64 అనేది 4కి ఫ్యాక్టర్ కాదు. ఏదైతే డివైడెడ్ బై చేస్తుందో అది మనకి డివైడెడ్ బై అవుతున్న నెంబర్‌కి ఫ్యాక్టర్. ఓకే, సో 4 అనేది 64కి ఫ్యాక్టర్. అదే నేను 426 అని చెప్పాననుకోండి. 4 6 జా 24 రిమైండర్ 2. రిమైండర్ అనేది 0 రాలేదు. రిమైండర్ 0 వస్తేనే మనం ఫ్యాక్టర్ అంటాం. రిమైండర్ 0 రాకపోతే దాన్ని మనం ఫ్యాక్టర్ అనము. కాబట్టి జస్ట్ మనం అక్కడ ఏం చేస్తున్నామో ఆ 2 నంబర్స్‌ని ఒక నంబర్‌ని ఇంకో నంబర్‌తో డివైడెడ్ బై చేసి రిమైండర్ అనేది 0 వస్తే ఫ్యాక్టర్ అంటాము. రిమైండర్ 0 రాకపోతే ఫ్యాక్టర్ కాదు అని చెప్తాం. అంతేనా? సో అక్కడ మనకి ఏమవుతుంది? రిమైండర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది 0 వస్తే ఫ్యాక్టర్, 0 కాకపోతే నాట్ ఫ్యాక్టర్. అంతేనా? 0 వస్తే ఫ్యాక్టర్, 0 రాకపోతే నాన్ ఫ్యాక్టర్. సో అంటే మనకి అక్కడ ఒక కండిషన్ బేస్ చేసుకొని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌పుట్స్ ఉన్నాయి. అంతేనా? ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌పుట్స్ ఉన్నాయి. అంటే రిమైండర్ 0 అయితే యెస్ అని ప్రింట్ చేయాలి. రిమైండర్ 0 కాకపోతే నో అని ప్రింట్ చేయాలి. అక్కడ రిమైండర్ అని కాదు, ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అయితే యెస్ అని ప్రింట్ చేయాలి. ఫ్యాక్టర్ కాకపోతే నో అని ప్రింట్ చేయాలి. ఫ్యాక్టర్ అయింది అంటే ఏంటి? రిమైండర్ 0 అయినట్టు. అంటే అట్ ది ఎండ్ ఏంటి? రిమైండర్ 0 అయితే యెస్ అని ప్రింట్ చేయాలి. రిమైండర్ నాట్ 0 అయితే నో అని ప్రింట్ చేయాలి. అంటే ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్. ఓకే, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనము ఏ నంబర్‌ని దేనితో డివైడెడ్ బై చేస్తున్నాము? ఇక్కడ ఏమని చెప్పాడు? ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి ఆర్ నాట్ అని. అంటే ఏ అనేది బికి ఫ్యాక్టరా కాదా అని అడిగాడు. అంతేనా? ఏ అనేది బికి ఫ్యాక్టరా కాదా? అంటే
బిని ఏతో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు మనం ఏని బికి ఫ్యాక్టర్ అంటాం. అంతేనా? కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. మనకి ఏమని అడిగాడు? ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి ఆర్ నాట్ అంటే బి యొక్క ఫ్యాక్టర్ ఏనా కాదా అని అడిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి? బిని ఏతో డివైడెడ్ బై చేసి రిమైండర్ 0 వస్తుందా రావట్లేదా అని వెరిఫై చేయాలి. బిని ఏతో డివైడెడ్ బై చేయాలంటే ఏం చేయాలి? అక్కడ మనం రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి? మాడ్యులో ఆపరేటర్. బి మాడ్యులో ఏ అంటే బిని ఏతో డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చే రిమైండర్ అనేది మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ ఇస్తది. అంతేనా? బిని ఏతో డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ ఇస్తది. అంతే కదా! దీన్ని మనం దేనితో కంపేర్ చేయాలి? 0తో కంపేర్ చేయాలి. అంతేనా? దీన్ని మనం దేనితో కంపేర్ చేయాలి? 0తో కంపేర్ చేయాలి. 0 అయితే మనకది ఫ్యాక్టర్. 0 కాకపోతే అదేంటి? నాట్ ఫ్యాక్టర్. ఓకే. సో, మనకి 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్ బేస్డ్ ఆన్ సింగిల్ కండిషన్. అప్పుడు మనం యూజ్ చేయాల్సిందేంటి? ఇఫ్ కాన్సెప్ట్. కాబట్టి జస్ట్ ఇఫ్ మనం ముందు యాడ్ చేయాలి. ఇఫ్ బి రిమైండర్ ఏ ఈక్వల్ టు 0 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ yes else system dot out dot println no. అంతేనా? ఇక్కడ ఏం చేసాము? బిని ఏతో డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చే రిమైండర్ వాల్యూ అనేది మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ ఇస్తది. అంతేనా? ఆ వాల్యూని మనం 0తో ఈ డబుల్ ఈక్వల్ టు అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి కంపేర్ చేస్తున్నాం. ఆ వాల్యూ 0 వస్తే మనకి 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అవుతది కాబట్టి ఈ ఎక్స్‌ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి S వస్తది. అదే ఆ వాల్యూ 0 కాకపోతే 1 వచ్చిందనుకోండి లెట్స్ సే 1 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నో వస్తది. అంటే ఈ వాల్యూ అనేది 0 కాకపోతే ప్రతి కండిషన్ కూడా ఫాల్స్ అవుతది. అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నో అవుతది. ఒకసారి ఇది చూడండి. ఏ వాల్యూ ఎంత? 4. బి వాల్యూ ఎంత? 64. 64 రిమైండర్ 4 ఎంత మనకి 0. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ఏంటి? ట్రూ. ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఏం రిటర్న్ చేసింది? ట్రూ రిటర్న్ చేసింది. కాబట్టి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతది? ఇఫ్ బ్లాక్. ఇక్కడ ఏముంది? యెస్. కాబట్టి అవుట్‌పుట్ ఏమొస్తది? యెస్ అని వస్తది. అదే మనకి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ వాల్యూ 5, బి వాల్యూ 26. బి రిమైండర్ ఏ అంటే 26 రిమైండర్ 5 అంతేనా? బి వాల్యూ 26, ఏ వాల్యూ 5. సో 26 రిమైండర్ 5 అంటే ఎంత? 1. 1 ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఫాల్స్. గైస్ ఇది మనకి రిలేషనల్ ఆపరేటర్స్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఓకే. మీరు రిలేషనల్ ఆపరేటర్స్ క్లాస్ యొక్క వీడియో చూస్తే మీకు దీని గురించి డీటెయిల్‌గా తెలుస్తది. మన ఆపరేటర్స్ గురించి ఒక 6 క్లాసెస్ చెప్పుకున్నాం. ఓకే. సో మీరు ఆ వీడియోస్ చూడండి. మన జావా ప్లేలిస్ట్‌లో చూస్తే మీకు వీటి గురించి డీటెయిల్‌గా తెలుస్తది. అంటే ఇక్కడ నేను డైరెక్ట్‌గా 0 ఈక్వల్ టు 0 అంటే ట్రూ రిటర్న్ చేసేస్తున్నాను. 1 ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్ రిటర్న్ చేసేస్తున్నాను. ఎందుకు? దాని గురించి మనం డీటెయిల్‌గా జావా ప్లేలిస్ట్‌లో ఆపరేటర్స్ క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఆ వీడియోస్ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు డీటెయిల్‌గా తెలుస్తది. ఓకే. సో ఇక్కడ 1 ఈక్వల్ టు 0 అంటే ఏంటి చేసింది? ఫాల్స్ రిటర్న్ చేసింది. ఓకే. అప్పుడు ఏమవుతది? ఇఫ్ కండిషన్ ఉన్నది ఫాల్స్ రిటర్న్ చేస్తే మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ అవుట్‌పుట్ ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నో కాబట్టి నాకేం ప్రింట్ అవుతది? నో అని ప్రింట్ అవుతది. ఓకే. సో ఈ విధంగా మనము ఒక నంబర్‌కి ఇంకొక నంబర్ ఫ్యాక్టరా కాదా అంటే మనం యూజ్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి? రిమైండర్ ఆపరేటర్ యూజ్ చేసి రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ అంటాము. రిమైండర్ 0 రాకపోతే నాట్ ఫ్యాక్టర్ అంటాం. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ చేస్తాము. అక్కడ మనకి ఈ ఆపరేటర్ అనేది చాలా యూజ్ అవుతది. ఓకే. అలానే మీకు ఇంటర్‌వ్యూస్‌లో కూడా ఈ క్వెషన్ అనేది అడగొచ్చు. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఈ ఈ లాజిక్‌ని ప్రోగ్రామ్ టైప్ చేసి వెరిఫై చేయండి. మల్టిపుల్ ఏ వాల్యూ, బి వాల్యూస్. ఓకేనా? గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి మన జావా ప్లేలిస్ట్ ఇంటర్వ్యూ సిరీస్, కోడింగ్ ప్రాబ్లమ్ సిరీస్ ఉంది కదా! దాన్ని కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్. సో మనం ఫ్యాక్టర్ ప్రాబ్లమ్ గురించి బోర్డ్ మీద చెప్పుకున్నాం కదా! సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేద్దాం. సో నేనేం చేశానంటే ఫ్యాక్టర్ ప్రాబ్లమ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ మెథడ్ రాయాలి కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ హాగ్స్. సో మెయిన్ మెథడ్ రాశాను. సో ఇది మనకేంటి బేసిక్ జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం యూజ్ చేయాల్సిన క్లాస్ ఏంటి? స్కానర్ క్లాస్. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే. నెక్స్ట్ సో యూజర్ని మనం అడగాలి ఏ వాల్యూ, బి వాల్యూ ఇవ్వమని చెప్పండి.
కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ వాల్యూ. నెక్స్ట్ యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు, దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ మళ్ళీ యూజర్ని మనం బి వాల్యూ అడగాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ బి వాల్యూ. నెక్స్ట్ ఆ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ బి ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు మనం వెరిఫై చేయాల్సింది ఏంటి, బి అనే వాల్యూకి ఏ ఫ్యాక్టరా కాదా అని వెరిఫై చేయాలి. అప్పుడు ఏం చేయాలి, బిని ఏతో డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చే రిమైండర్ అనేది జీరోనా కాదా అని క్యాలిక్యులేట్ చేయాలి. అది జీరో అయితే రిమైండర్ అని చెప్తాము కాబట్టి ఎస్ అని ప్రింట్ చేయాలి, జీరో కాకపోతే నాట్ రిమైండర్ కాబట్టి నో అని ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి ఒక కండిషన్ బేస్ చేసుకుని 2 డిఫరెంట్ ఫ్లోస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఇఫ్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి కాబట్టి ఇఫ్ మనం ఏం చేయాలి, బీని ఏతో డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఏంటి, బి మాడ్యులో ఏ అంటే మనకి వాల్యూ ఏమిస్తుంది, బీని ఏతో డివైడెడ్ బై చేసి దాని యొక్క రిమైండర్ అనేది మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తుంది. ఓకే, బి మాడ్యులో ఏ ఈక్వల్ టు 0 అయితే మనం ఏమని ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ అంటే ఫ్యాక్టర్ అని ప్రింట్ చేయమని చెప్పాడు. లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నో అంటే ఫ్యాక్టర్ కాదు, నో అంటే ఫ్యాక్టర్ కాదు అని ప్రింట్ చేయమని చెప్పాడు. సో మనకి ఇంతే ప్రోగ్రామ్, అంతకు మించి ఇంకా ఏం లేదు. ఓకే, సో మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, దాన్ని ఇక్కడ టైప్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి రన్ చేద్దాం. ఓకే, జావా సి స్పేస్ ఫ్యాక్టర్ ప్రాబ్లం డాట్ జావా కంపైలేషన్ స్టెప్ కంపైల్ చేశాను. నెక్స్ట్ నాకు ఎగ్జిక్యూషన్ జావా స్పేస్ ఫ్యాక్టర్ ప్రాబ్లం. సో నాకు ఎంటర్ ఏ వాల్యూ అని అడిగింది. మనం బోర్డు మీద ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవే ఇద్దాం. ఏ వాల్యూ 4 ఇచ్చాను, బి వాల్యూ 64 ఇచ్చాను. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎస్ అని వచ్చింది. అంతేనా, ఎందుకు 64కి 4 అనేది ఫ్యాక్టర్ కాబట్టి ఎస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇద్దాం. ఏ వాల్యూ 5 ఇచ్చాము, బి వాల్యూ 26 ఇచ్చాము. నాకు నో అని వచ్చింది. ఎందుకు, 26కి 5 అనేది ఫ్యాక్టర్ కాదు. 25కి 5 అయితే ఫ్యాక్టర్ కానీ 26కి 5 ఫ్యాక్టర్ కాదు కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది, నో అని వచ్చింది. ఓకే, సో గైస్ మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది ఏం లేదు, జస్ట్ మీరు ఏదైతే మ్యాథమెటికల్ థింకింగ్ చేస్తున్నారో మైండ్లో దాన్ని మనము కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. కోడ్ కింద కన్వర్ట్ చేయాలన్నప్పుడు మీరు మైండ్లో చేసిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ఈక్వివాలెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. అందుకే మనము ఆపరేటర్స్ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువ చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన జావా ప్లేలిస్ట్లో ఆపరేటర్స్ గురించి మల్టిపుల్ వీడియోస్ చేసాం. ఫస్ట్ అవి చూడండి, అవి చూస్తే మీకు ఎక్కడ ఏ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేయాలని తెలుస్తుంది. అది తెలిసింది అనుకోండి, తర్వాత మీరు మైండ్లో ఏదైతే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారో దాన్ని ప్రోగ్రామింగ్ కింద కన్వర్ట్ చేయడానికి ఏ ఆపరేటర్ యూజ్ చేయాలనేది మీకు డీటెయిల్గా తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ మైండ్లో చేసిన మ్యాథమెటికల్ థింకింగ్ని కోడ్ కింద సింపుల్గా కన్వర్ట్ చేసేస్తారు. అంతే, ప్రోగ్రామింగ్ అనేది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఓకే, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కోడింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలానే మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ప్రజెంట్ 2 ప్లేలిస్ట్స్ రన్ అవుతున్నాయి. ఒకటి కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్, ఇంకోటి జావా ప్లేలిస్ట్. సో మీరు ఏం చేస్తారంటే మన 2 ప్లేలిస్ట్ని కూడా స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ప్లేలిస్ట్లు అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో ప్రతి వీడియో కూడా మనం ఏం చేస్తామంటే స్క్రాచ్ నుంచి అంటే బేసిక్స్ నుంచి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అలానే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.